కేంద్రంలో రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తుంటే రాష్ట్రంలో రేవంత్ అదానీతోనే డీల్స్ కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్ తమపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తోందని విమర్శించారు. తప్పుడు లెక్కలు, విచారణతో జైలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బ్లాక్ మెయిల్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ, బీజేపీని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాలని చూసిన మోసగాడు అదానీతో బీజేపీ అనుబంధం దేశానికి అవమానమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత లంచం ఇవ్వాలని చూసిండో, మూసీలో అదానీ వాట ఎంతో అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. అంతకుముందు విద్యార్థులకు సరైన భోజనం పెట్టట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు కేటీఆర్. తాను ఎవరి దగ్గర భూములు గుంజుకోలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను అడిగే భూములు తీసుకున్నానని చెప్పారు. పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు తీసుకున్నానని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఒక్క గుంట కూడా కబ్జా చేయలేదన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసనిపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు హరీష్ రావు. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీపై, ప్రధాని మోదీపై రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా అదానీ వైపే ప్రధాని ఉన్నారా అని ప్రశ్నించారు. అఖండ భారతంలో ఆడబిడ్డకో న్యాయం, అదానికో న్యాయమా అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలున్నా అదానిని అరెస్టు చేయడం మాత్రం కష్టమా అని ప్రధానిని ప్రశ్నించారు కవిత. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్పై మరోసారి వాదనలు వినిపించారు న్యాయవాదులు. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ను అరెస్టు చేశారని చెప్పారు ఆయన తరపు న్యాయవాది మోహన్ రావు. ఇరువురి మధ్య వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇక డిసెంబర్ 7న ఆటోల బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ అనుబంధ సంఘం బీఆర్టీయూ ఆటో యూనియన్. ఉచిత బస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చింది.